పుస్తకాలు చదవడం అనేది నేటి జనరేషన్కి కష్టమైన ప్రక్రియగా మారింది. సాహితీ ప్రక్రియల గురించి ఇప్పటి తరానికి సున్నా నాలెడ్జ్. నేటి అల్ట్రా స్పీడ్ విజువల్ మాధ్యమ యుగంలో ఒకప్పటిలో పుస్తకాల పురుగులు చాలా తక్కువ. యూట్యూబ్ డిజిటల్ మీడియా యుగంలోని పుస్తకాలు చదివే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని సర్వేలు చెబుతున్నాయి. అయితే 80s అంతకు ముందు జనరేషన్లో పుస్తకాల పురుగులు ఉన్నారు. అలాంటి జాబితాలో గురూజీ త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ వంటి వారు సుప్రసిద్ధులు. నాయకుడు, నటుడు అయిన పవన్ కళ్యాణ్ తీరిక సమయంలో పుస్తకాలు చదివేందుకు ఆసక్తిగా ఉంటారు. విజ్ఞాన వినోదాత్మక పుస్తకాలను ఎక్కువగా చదువుతూ ఉంటారు. ఆయన జిజ్ఞాసకు సంబంధించిన ఓ ఫోటోగ్రాఫ్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. పవన్ ఓ లైబ్రరీలో ఉన్నారా లేదా బుక్ స్టోర్లో ఉన్నారా అనేది పరిశీలిస్తే పవన్ ఢిల్లీలో ఒక పుస్తక సెంటర్లో ఉన్నారని క్లారిటీ వచ్చింది. ఆయన ఢిల్లీ పర్యటనలో కన్నాట్ ప్లేస్లోని ఐకానిక్ ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ను, న్యూఢిల్లీలో ఖాన్ మార్కెట్లోని ఫకీర్ చంద్ బుక్ స్టోర్ను సందర్శించారు. ఢిల్లీలో పలువురు నాయకులను కలిసి ఏపీ వృద్ధి గురించి, పాలసీల గురించి మాట్లాడిన పవన్ ఇలా తీరిక సమయం చిక్కగానే పుస్తకాలు కొనేందుకు బయలుదేరారు. సాహిత్యం, వైజ్ఞానదాయక పుస్తకాలను కొనుగోలు చేశారని అతడి చేతిలో ఉన్న పుస్తకాలు చెబుతున్నాయి. సాంస్కృతిక సాహిత్య సంపదను పరిరక్షించడానికి చర్యలు తీసుకుంటానని, సాహితీ పరిభాషను కాపాడుతామని పవన్ వంటి వారు ప్రకటనలు చేస్తున్నారు. భవిష్యత్ తరాలను కాపాడే ప్రక్రియ ఇదని పవన్ చెబుతున్నారు. ఆసక్తికరంగా పవన్ షేర్ చేసిన ఫోటోలను బట్టి పుస్తకాల వివరాలు ఇలా ఉన్నాయి. నీల్ గార్మోన్స్ నాట్స్ మైథాలజీ, ఫ్లూటోస్, ది రిపబ్లిక్ అండ్ ప్రిమిటివ్ క్యాంపింగ్, బుష్ క్రాఫ్ట్, క్యాంపింగ్ అవుట్డోర్లలో జీవించడానికి దశల వారీగా గైడ్ వంటివి ఉన్నాయి.